రజనీ సాయి చంద్ ఇటీవలి కాలంలో పరిచయం అక్కర్లేని పేరు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయబోతున్నారని వినిపిస్తుంది. ఇవన్నీ నిజమేనా? బహుశా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంటే మొదటి నుంచి కూడా సాయి తర్వాత బీఆర్ఎస్ పార్టీ సాయి చంద్ గారి ఆశయ సాధన కోసమే నేను నిలబడతాను అని చెప్పారు కదా. ఒకవేళ బీఆర్ఎస్ లో మీకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ ఆఫర్ చేస్తే మీరు వెళ్తారా కాంగ్రెస్ లోకి? ఇప్పుడు ఈ రోజు కాంగ్రెస్ ఆఫర్ చేస్తే లేదు, బీజేపీ ఆఫర్ చేస్తే లేదు, ఇంకొక పార్టీ అలా నేను ఏ రోజు ఆలోచించలేదండి. రజనీని సాయి చంద్ భార్యగా కాకుండా ఎందుకు ఒక పార్లమెంట్ లోక్సభ లాంటి సీట్ ని ఆఫర్ చేయాలంటారు? నాకున్న క్వాలిటీస్ ఒకటి, అందరి రాజకీయ నాయకుల్లా కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో చాలా ఉన్నాయండి. రాజకీయ దృష్టికోణంలో అప్పుడే ఎంటర్ అయ్యి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా ఎంటర్ అయ్యి ఒక పద్ధతిలో ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కుటుంబ నేపథ్యం ఉండి ఎంటర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలా కాదు, ప్రజల కోసం మీరేం చేశారు? తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు, ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అంటే కేసుల పాలయ్యి అలా కూడా ఉన్నారు. వాళ్ళల్లో చాలా మందికి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ న్యాయం చేయలేదు, మీకు మీ కుటుంబానికి మాత్రమే న్యాయం జరిగింది అనే వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ. నీళ్లకు సంబంధించి ఇప్పుడు కేఆర్ఎంబీ ఇష్యూ చాలా సీరియస్ గా నడుస్తుంది. దీని గురించి కామన్గా నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను.